చివరికి ఎవరి మాట నెరవేరుతుంది? సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన మాట కాదు, మనందరము దేవుని మాటకు విధేయులవ్వాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. తండ్రికి ఒక ఆలోచన రావచ్చు, తల్లికి ఒక ఆలోచన రావచ్చు, కొడుకుకి ఒక ఆలోచన రావచ్చు, కుమార్తెకి ఒక ఆలోచన రావచ్చు. కానీ ఆలోచనలన్నిటికీ కొలమానం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అవర్ థాట్స్, అవర్ అంబిషన్స్, అవర్ ప్లాన్స్, అవర్ విషెస్ మస్ట్ బి మెజర్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. మన యొక్క ఆలోచనలు ఎన్నో వస్తాయి, మన ప్రణాళికలు ఎన్నో ఉంటాయి. ఎలా చేద్దాం, అలా చేద్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇది చదివిద్దాం, అది చదివిద్దాం, చాలా ఆలోచనలు వస్తాయి. కానీ ఈ ఆలోచనలన్నీ దేవుని యొక్క వాక్యము చేత ఏం చేయబడాలండి? మెజర్ చేయబడాలి, కొలమానం వేయబడాలి. నేను అంటాను, ఇట్స్ లైక్ ఎ ఫిల్టర్.